జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నీకు జయం జయం. గొప్ప కొండలు కదలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. గొప్ప కొండలు కదలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను, అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను. జయం 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 యేసులో నాకు జయం జయం. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మపూర్ణుడనై ముందుకెళ్ళేదా. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మపూర్ణుడనై ముందుకెళ్ళేదా. నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో నుండినా, నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో ఉండినా. జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నీకు జయం 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 యేసులో మనకు జయం జయం. ఇంకొక పాట పాడుకుందాం, 10వ పాట. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నీ తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నీ తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. యేసయ్యతో సదాకాలము జీవించాలి అన్నది, జీవిస్తే ఆశీర్వాదం పొందుకుంటాము అన్నది, సదాకాలం యేసయ్యతోనే జీవిస్తే మీరు జీవించబడతారు అన్నది మనం నేర్చుకున్నాం. సరే, పోయిన వారం ఏ వాక్యం విన్నాము? ఇది చెప్పండి, లిల్లీ చెప్పు. పోయిన వారం ఏ వాక్యం విన్నావు? నేను చెప్పు. ఈసారి మీ అక్కని అడిగి ముందు తెలుసుకోవాలి, లేకపోతే నీకు దెబ్బలే. విన్నావా? ఏ వాక్యం విన్నావో చెప్పాలి కదా, చెప్పు. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. విరిగితే ఎంత ఆశీర్వాదమో, అలాంటి వారికి ప్రభు ఎలా దగ్గర ఉంటాడో విన్నాం. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడినట్లుగా ఒక్కరు ప్రార్థన చేయండి, మిగిలిన వారు వాక్యం కొరకు హృదయాలను సిద్ధపరచుకుందాం. మౌనంగా ఎవరు ఉండొద్దు, ప్రార్థనతో ప్రార్థన చేసుకుందాం.
అయ్యా. ఓ నాయనా. వా. నాయనా. ఎస్ లార్డ్. ఆమెన్, ఆమెన్. దయగలిగిన ఆయన యేసు ప్రభువా, నీ పాద సన్నిధిలో చేరి మొరపెట్టుకోవడానికి ఇచ్చి నీ సమయాన్ని బట్టి వందనాలయ్యా. ఇప్పటివరకు పాటల ద్వారా మిమ్మల్ని స్థుతించుకోవడానికి దయ చూపావు. నీ వాకి వెలుగు దగ్గరికి వస్తున్నాము. మా ప్రతి లోటును మీరు చూపించి నాయన మా లోట్లన్నీ తీసివేసి సర్వసత్యములోకి మమ్మల్ని నడిపించము. లైవ్లో నీ వాకులు వెళుతున్నాయి. ప్రజల హృదయాలలోనికి వాకులు వెళ్ళినట్లుగా వారు ఒక మేలు దీవెన పొందుకొనున్నట్లుగా దయతో సహాయం చేయండి. ఏదైనా ప్రత్యేకముగా మాతో మీరు మాట్లాడండి. అనేకులకు దీవెనకరముగా మా జీవితము ఈ సేవ ఉండున్నట్లుగా దయచూపయ్యా. అయోగ్యున్నయ్యా, మీ సిలువ చట్న నేను దాగి ఉంటాయా. నాకు బిడ్డలకు లైవ్లో వింటున్న వారికి కావాల్సిన వాకులు మీరు ఇవ్వండి. ఏదైనా ప్రత్యేకంగా మీ సన్నిధి మాతో ఉంచండి. మీరే సేవ ద్వారా మీ నామాన్ని మహింపరచుకో. బలహీనుడిని బలహీన సమయంలో నీ బలం ప్రసాదించండి. కేవలము మీ దయ మీ కృప వల్ల మాత్రమే అయోగ్యుడైనా నేను మీ సన్నిధిలో నిలబడ్డాను తండ్రి. ఈ ప్రియులందరికంటే అయోగ్యుడిని కేవలము మీ కృప మాత్రమే. ఈ విధంగా మీ సన్నిధిలో నిలబెడుతుండగా
మీ సిలువ చాటున నన్ను దాచి నాకు ఈ బిడ్డలకి లైవ్లో వాక్యం వింటున్న వారికి తగిన వాక్కులు మీరు ఇవ్వండి. నా మట్టుకు నేను నిష్ప్రయోజకుడైన దాసుడుగా ఎంచుకుంటున్నాను. ఘనమైన నీ పని చేయటకు నా మట్టుకు నేను యోగ్యుడిని కాదయ్యా. కేవలము మీ దయ, మీ కృప మాత్రమే అయోగ్యుడిని నన్ను మీ సిలువ చాటున దాచి నాకు ఈ బిడ్డలకి వాక్యం వింటున్న వారికి ఒక మేలు దీవెన దయచేయి. సేవ ద్వారా మీరే మీ నామాన్ని మహింపరచుకోండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. పల్లవులు పాడుకుందాం. 168వ పేజీలో 232వ పల్లవి. 232. పరిశోధించి నా హృదయంబును శోధించి నా తలంపుల నీటిన్ దుష్టత్వమేదైనా ఉన్నా చూచి పాపము కడిగి నడిపించు. నా జీవము నీదిగా చేయుము. నీ దివ్య ప్రేమతో నన్ను నింపు. గర్వం స్వచిత్తమూలన్ చంపుము. సర్వం సమర్పింతు నాలో వాసించు. మళ్ళీ పడదాం. పరిశోధించి నా హృదయంబును శోధించి నా తలంపుల నీటిన్ దుష్టత్వమేదైనా ఉన్నా చూచి పాపము కడిగి నడిపించు. నా జీవము నీదిగా చేయుము. నీ దివ్య ప్రేమతో నన్ను నింపు. గర్వం స్వచిత్తమూలన్ చంపుము. సర్వం సమర్పింతు నాలో వాసించు. 239. నాదు జీవం నీదే ప్రభు, నాదు ప్రేమ నీదే దేవా, నాదు గృహం నీదే తండ్రి, నా సమస్తం నీదాగున్. నాదు జీవం నీదే ప్రభు, నాదు ప్రేమ నీదే దేవా, నాదు గృహం నీదే తండ్రి, నా సమస్తం నీదాగున్. నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా, నీ వాక్యముతో నా హృదయమును కొందును దేవా. నే పాపము చేయకుండా, ఏ పాపము చేయకుండా నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. దయగలిగిన నాయనా యేసు ప్రభువా, నీ వాక్యముతో మా హృదయాలు నింపుకోవాలని మేము మీ దగ్గరికి వచ్చాం. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, బాధల్లో నెమ్మదిచ్చేది నీ వాక్యం. కాబట్టి దయగలిగిన తండ్రి, ఈ దినం మాకు కావలసిన వాక్కులు మీరు ఇవ్వండి. ఆయన తన వాక్కు నంపి వారిని బాగు చేశాను అన్నావు. నీ వాక్కులే మమ్మను బాగు చేసేది. కాబట్టి ఈ దినాన మీరు మీ వాక్కులు పంపి నీకు ఇష్టం లేని మా జీవితాలు బాగు చేసి ఇష్టమైనవిగా చేయండి. అనేకులు దీవెనకరముగా మమ్మలను మా జీవితాన్ని మలచండి. ఈ దినం ఈ సేవ ద్వారా మీరే మీ నామాన్ని మహింపరచుకోమని
ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసుని అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. దయతో కూర్చోనండి. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 6వ వచనము. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 6వ వచనము. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. కష్టకాలములందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి ఆయన వారిని విడిపించెను. ప్రభువా, మరొక్కసారి ప్రార్థిస్తున్నాము, మీరే ఈ వాక్కుల ద్వారా మీ నామాన్ని మహింపరచుకోండి. మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని ఘనపరచుకోండి. మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని మహింపరచుకోండి. ప్రతి చీకటాత్మను, దుష్టాత్మను, అల్లరాత్మను, దేవుని వాక్యం అర్థము చేసుకోలేని చీకటి క్రియలను యేసు నామములో బంధిస్తున్నాను. నిద్రాత్మను లయపరుస్తున్నాను. మీరు ఈ దినం ప్రత్యేకముగా మాతో మాట్లాడండి. ఈ వాక్కుల యొక్క సత్యాలు మీరు మాకు తెలియచేయండి. సత్యమైన దేవుడవు, సర్వసత్యములోకి నడిపించే తండ్రివి, మీరే మాతో మాట్లాడి దయచూపమని యేసుని అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని చూస్తున్నప్పుడు దేవుని సేవకుడు దావీదు రాసిన కీర్తన ఇది. ఎలా కష్టాలలో దేవుడు సహాయం చేస్తాడో ఈ వాక్య భాగంలో దైవజనుడు రాశాడు. 6వ వచనంలో, వారు కష్టకాలములయందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో అంటలేదు, ఆపదలలో నుండి వారిని విడిపించెను. కష్టాలు మానవ జీవితంలో ఉన్నాయి. ఎవరి వయసుకు సంబంధించిన కష్టాలు వారికి ఉంటాయి. పిల్లల కష్టాలు పిల్లలకు ఉంటాయి, యవనస్తుల కష్టాలు యవనస్తులకు ఉంటాయి, చదువుకునే వారి కష్టాలు చదువుకునే వారికి ఉంటాయి, ఉద్యోగస్తుల కష్టాలు ఉద్యోగస్తులకు ఉంటాయి. చెప్పండి, కుటుంబస్తుల కష్టాలు కుటుంబస్తులకు ఉంటాయి, వృద్ధుల కష్టాలు వృద్ధులకు ఉంటాయి. ఎవరి కష్టాలు వారికి ఉంటాయి, ఆపదలు వారికి ఉంటాయి. కానీ ఎలా విడుదల రావాలి? ఎవరు విడిపిస్తారు? కష్టాలను విడిపించేవారు ఎవరో? కష్టముల నుండి ఆదుకునేవారు ఎవరో? కొన్ని కష్టాలు మనల్ని టెన్షన్కి గురి చేసి మంచం పాలు చేస్తాయి. కొన్ని కష్టాలు మనల్ని బాధకు గురి చేసి బెంగపడి మంచం పట్టి ప్రాణం పోగొట్టుకునేట్టు చేస్తాయి. కొన్ని కష్టాలు సడన్గా గుండె ఆగేటట్టు హార్ట్ అటాక్ తెచ్చి పెడతాయి, అలాగా ప్రాణం పోయేటట్టుగా చేస్తాయి. కొన్ని కష్టాలు అవయవాలను పోగొట్టుకునేటట్టుగా చేస్తూ ఉంటాయి. ఈ కష్టాలలో విడిపించేది ఎవరో ఈ వాక్యభాగం చెప్తుంది. 6వ వచనము, 13వ వచనము, 19వ వచనము, ఈ 3 ఒక రకంగా కనిపిస్తాయి. 28వ వచనము ఇంకొక రకంగా కనిపిస్తుంది. ఇక్కడ 4 భాగాలు కనిపిస్తున్నాయి. కష్టాలలో ఏం చేయాలి? వారు కష్టకాలములందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. కష్టకాలమందు 13వ వచనము, వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. 19వ వచనము, కష్టకాలములందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. 28వ వచనము, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించిన. కష్టకాలము అంటే ఆ కష్టాలు శ్రమలు తట్టుకోలేక అని 28వ వచనంలో దైవజనుడు రాస్తున్నాడు. శ్రమకు తాళలేక అంటే తట్టుకోలేక యెహోవాకు మొరపెట్టిరి. ఈ దినాలలో తట్టుకోలేని శ్రమలు మనుషులకు ఉంటున్నాయి. కొన్ని సమస్యలు ఏం చేయాలంటున్నాయి? ఇల్లు వదిలిపోవాలి అంటున్నాయి, అంతే కదా. కొన్నిసార్లు ఈ ఇల్లు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదాం, ఈ ఊరు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదాం, ఈ యొక్క ప్రాంతం వదిలి ఎక్కడికో వెళ్ళిపోదాం,
ఈ కష్టాలు నేను తట్టుకోలేను అంటారు. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ సంబంధించిన కష్టాలు అక్కడ ఉంటానే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా మానవ జీవితంలో ఉన్నంత వరకు కష్టాలు మన దగ్గరికి వస్తూనే ఉంటాయి. పిల్లల జీవితంలో వారి కష్టాలు వారికి ఉన్నాయని ఇందాకే చెప్పాను. వృద్ధులకు వారి కష్టాలు వారికి ఉంటానే ఉంటాయి. ఎవరి జీవితంలో వారి కష్టాలు వారికి ఉంటాయి. ఇది నాన్న ఒక సహోదరి వచ్చి ఈ పొట్ట దగ్గర చూపించి, అయ్యా ఏదో పెద్ద గడ్డలాగా ఉందయ్యా, ఏంటో ఉందేమో అయ్యా అని ఎక్కులు పెట్టి ఏడ్చేసింది. ఏముందో ఏమైనా గడ్డో లేకపోతే ఏ క్యాన్సరో ఏమో అనుకుంటామా. భయంకరంగా ఏడ్చేస్తుంటే బాధపడకమ్మా, ఏసే రక్తం ప్రార్థన చేసుకొని అక్కడ 3 సార్లు రాసి నాకు చెప్పు అన్నాను. అలాగా ఆ తల్లి వెళ్ళిపోయింది. కొన్ని జీవితాలు వారి జీవితాలలో కష్టాల వలన ఆ రోగమో ఈ రోగమో ఏమో అయిపోయిందని బెంగపడుతూ దానివల్ల నలిగిపోతున్న ప్రజలను మనం చూస్తున్నాం. బైబిల్లో రాజులకు కూడా వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. రాజ్యంలో వారి కష్టాలు వారికి ఉన్నాయి. వారి జీవితంలో కష్టం వచ్చినప్పుడు వారు ఏం చేశారో ఒక్క రాజు గురించి మీకు నేను చెప్తా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. కష్టం వస్తే ఈ రాజు ఏం చేశాడో చూద్దాం. ఇతని జీవితాన్ని చూస్తున్నాము. తండ్రి చాలా విలువైన బిట్లో ఉన్న రాజు తర్వాత దిగిపోయాడు ఆస. ఆ తర్వాత ఆయన కుమారుడు, అలాగా రాజ్యం పరిపాలిస్తూ వచ్చినటువంటి వీరు కష్ట సమయంలో వారు దేవుని దగ్గరికి వచ్చారు. కష్టమైన పరిస్థితి, భయంకరమైన ఇబ్బందులకు వచ్చినాయి. ఆ పరిస్థితులలో వారు దేవుని దగ్గరికి వచ్చారు, దేవుని పాదాలు పట్టుకున్నారు. దేవుడు వీరికి ఎలాగా సహాయపడుతూ ఉన్నాడో మనం ఈ వాక్యం చూసుకోవచ్చు. ఎలాగా దేవుని సన్నిధి, దేవుని ఆత్మ, ఆశ చనిపోయాడు. ఆశ చనిపోయిన తర్వాత అతని కుమారుడు యెహోషాపాతు రాజు అయిపోయాడు. 16వ అధ్యాయంలో ఆశ పతనం కనిపిస్తుంది. 17వ అధ్యాయంలో యెహోషాపాతు రాజు అవటం మనకు కనిపిస్తుంది. ఈ యెహోషాపాతు రాజు అయిన తర్వాత 20వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మోయాబీలు, మొదటి వచనం, అమ్మోనీయులు, మెయోనీయులు యెహోషాపాతు మీదకి వచ్చారు. అంతలో కొంతమంది సముద్ర అవతల నుండి, సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వస్తుంది. వారు హససోన్ తామారు అను ఎనిగెదిలో ఉన్నారు అని యెహోషాపాతుకు కబురొచ్చింది. 2 వైపుల నుండి సైన్యం వచ్చేసింది యుద్ధానికి. ఇటువంటి పరిస్థితులలో ఒకవైపు చూస్తుంటే 3 రకాల సైన్యం వచ్చింది. మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు. ఇది ఇలా ఉండగా ఇంకొక వైపు నుండి సముద్ర తీరం నుండి గొప్ప సైన్యము సిరియా నుండి వస్తుంది. ఇంత గొప్ప సైన్యం వస్తే ఏం చేయాలి మరీనా? ఇంత గొప్ప సైన్యం వస్తే ఎలాగైనా ఎదుర్కోవాలి? ఇది ఈ రాజుకి, చెప్పండి, ఇది ఈ రాజుకి కష్టకాలం. రాజు ఏం చేయాలి? రాజ్యాన్ని కాపాడుకోవాలి. తండ్రి ఏం చేయాలి? నిద్రపోవాలి. ఏమయ్యా, తండ్రి ఏం చేయాలయా? తండ్రి ఏం చేయాలి? నిద్రపోవాలా? ఏం చేయాలి? తండ్రి కష్టపడాలి. భార్యని బిడ్డల్ని చూసుకోవాలి, పోషించాలి, వాళ్ళ కూడా కష్టపడాలి. అంతే కదా? ఇది నన్ను ఒక తల్లి వచ్చింది, ఏడుస్తుంది, అయ్యా నా భర్త పని చేయడు, ఇంట్లో ఊర్లో ఎక్కడ పని చేయడు, ఏ పని చేయడు, మోటార్ సైకిల్ వేసుకొని టౌన్కి వెళ్తానంటాడు, ఏదో పని ఎక్కడ దొరుకుతుంది అంటాడు, అటు ఇటు తిరిగి సాయంత్రం వరకు తిరిగి ఏ పని లేదు అని వస్తాడయ్యా. ఇంటి అద్దె కట్టాలి, నేను డోక్రా 5,000 కట్టుకోవాలి, ఇప్పుడు 7,000 కట్టాలి, పిల్లలకు చదువుకి కట్టాలి, నెలకు 10,000 అవుతే ఏం చేయాలి నేను అని ఏడుస్తుంది. ఏంటి?
ఏంటి, మా ఆయన సరిగా పని చేయడు, బండి వేసుకొని పని అని ఎక్కడికో టౌన్కి వెళ్తాడు, ఉదయం వెళ్ళి ఎప్పుడన్నా పనికి వెళ్ళి చేస్తే ఎంతో డబ్బులు తెచ్చి 400 ఇస్తాడు, మిగిలిన వాడుకుంటాడు, 400 ఇస్తాడు. అది ఎప్పుడో వారానికి ఒక్కరోజు 2 రోజుల్లో తెస్తాడయ్యా, 10,000 అవుతాయి, నేను ఏమి చేయాలి? ఇది ఆమెకు చెప్పండి కష్టకాలం. ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు అడుగు, గట్టిగా నీ భర్తతో మాట్లాడు. కుటుంబాన్ని పోషించాల్సిన నీవు భర్త అంటే భరించువాడు అని అర్థం. భరించేవాడు లేకుండా భరించకుండా సోమరోడుగా సోదరుడిగా తిరుగుతూ ఉంటే ఎలాగా? కుటుంబాన్ని పోషించలేనోడు భర్త చేతకానోడు, దద్దమ్మ అంటారు ఆడిని. ఏమంటారు? అట్టన సిగ్గు వస్తుంది వాళ్ళకి. కుటుంబాన్ని పోషించలేనట్టు వాడు వేస్ట్ ఫెలో. అలాంటి వాడికి పెళ్ళెందుకు? భార్యని పోషించలేనోడు, పిల్లల్ని పోషించలేనోడు పెళ్ళెందుకయ్యా? కుక్కలు నక్కలు జంతువులు పోషిస్తున్నాయా, పక్షులు పోషిస్తున్నాయా? మా ఇంటి దగ్గర పావురాలు ఉంటాయి, పావురాలు పక్షులు ఎంత ప్రేమగా ఉంటాయో. 2 భార్యాభర్తలు ఉంటాయి, ఒకటి గుడ్డు పెడితే రెండోది ఇలా ఆహారం తెస్తుంది, పిల్లలు పెడితే ఒకటి వెళ్తుంది, రెండోది కాచుకుంటుంది. ఇది వెళ్తే రెండోది వచ్చి కాచుకుంటుంది అక్కడ పిల్లల్ని. ఒకటి వెళితే ఒకటి ఉంటుందండి వాటి దగ్గర, పిల్లల దగ్గర. ఏంటండి, ఎవరు నేర్పారయ్యా వాటికి? నీకు ఏమి నేర్పాలయ్యా? ఎవరు నేర్పాలయ్యా? భర్త అంటున్నావు, ఇంటికి పెద్దోడు అంటున్నావు, దేనికయ్యా నీ బ్రతుకు? ఏం చేసుకోను నీ బ్రతుకి? ఏడుస్తుంది భార్య, 10,000 కట్టాలయ్యా, పనులు లేవయ్యా, ఆడమని నేనేం పని చేయాలి? 2 నెలల పనులు లేవు, ఏదో పనికి వెళ్దామంటే పని లేదు. నా భర్త టాపీ పనికి ఏదో పనికి వెళ్తానని వెళ్తున్నాడు. వారానికి 2 రోజులు మాత్రం 400, 800 తెస్తాడయ్యా. ఏం చేయాలి నేను? 2,000, 2,500 అద్దె కట్టాలి, ఏం చేయాలి? మనుషుల జీవితాలలో కష్టాలు ఉన్నాయి. కష్టాలలో నువ్వు వెళ్ళే స్థలం ఏంటి? రాజుకు కష్టం వచ్చింది, చుట్టూ సైన్యం వచ్చేసింది, ఏం చేయాలి ఇప్పుడైనా? సడన్గా కబురు వచ్చింది, ఒకవైపు 3 రాజులు దండెత్తి వచ్చారని వినపడగా సిద్ధమవుతూ ఉండగా ఇంకొక వైపు నుండి గొప్ప సైన్యం వస్తుంది. గొప్ప సైన్యం సముద్ర మార్గం వైపు నుండి వస్తుంది. సిరియన్ల దండు అని కబురు వచ్చింది రాజుకి. వెంటనే కష్టంలో ఆదుకోదగిన నమ్మదగిన దేవుని దగ్గరికి వచ్చేశాడు. ఈ యెహోషాపాతుకి దేవుడు తెలుసు. యెహోషాపాతు అంటే యెహోవా న్యాయాధిపతి అని అర్థం. ఏంటి యెహోషాపాతు అంటే ఏంటి అర్థం? యెహోవాయే న్యాయాధిపతి, న్యాయానికి అధిపతి అయినా. ఈ దేవుడే నాకు దిక్కు, ఈ దేవుడే నాకు సహాయం చేస్తాడు. నా జీవితంలో ఈ సమయంలో సడన్గా సైన్యం వచ్చింది. ఏ రాజుని పిలిచినా కష్టమే, రాలేమో అనొచ్చు. అమ్మో ఫలానైనా మా వల్ల కాదు, అమ్మో సిరియన్లా మా వల్ల కాదు అనొచ్చు. కాబట్టి ఈ సమయంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా లేట్ అవుతుంది, శత్రువుల మీద పడిపోతారు. కాబట్టి ఎక్కడికి వచ్చాడు ఈయన? దేవుని సన్నిధికి వచ్చాడు. దిక్కులేని వాడనో ప్రభు, నీ అండ చేరి బ్రొక్కి సేవ చేతునో ప్రభు. బలము లేని వాడనో ప్రభు, అయ్యా నీ దగ్గరికి వచ్చానయ్యా, బలహీనుడిని, నాకు బలం దయచేయి. దిక్కులేని వాడిని బ్రొక్కి నీకు సేవ చేస్తా, నన్ను చూడు. దిక్కులేనటువంటి పరిస్థితులలో యెహోషాపాతు దేవుని దగ్గరికి వచ్చాడు. ఏం చేస్తున్నాడు ఈయన? 3వ వచనంలో 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయము.
యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినం ఆచరించాలని చాటించాడు. కష్ట సమయంలో దేవుని పాదాల దగ్గరికి వచ్చేసాడు. కష్ట సమయంలో ఉపేక్షించుకోవాలి అనుకున్నాడు, ఉపవాసం ఉండాలి అన్నాడు. కష్టంలో శత్రువులు వస్తే ఉపవాసం ఉంటే బలం వస్తుందా, నీరసం వస్తుందా? ఏమా, శత్రువుల మీదకి వస్తున్నారు, ఉపవాసం ఉంటే బలం వస్తుందా, నీరసం వస్తుందా? ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే రోజు ఒక గుడ్డు తినేవాడు 4 గుడ్లు తింటాం, రోజు రెండు ఇడ్లీలు తినేవాడు ఆ రోజుకి 4 ఇడ్లీలు తింటాం, అర గ్లాస్ టీ తాగేవాళ్ళు, కాఫీ తాగేవాడు, లేకపోతే అర గ్లాస్ పాలు తాగేవాళ్ళు ఆ రోజు పెద్ద గ్లాసు పాలు తాగటం. అదేనా ఉపవాసం అంటే? ఏంటి మరి ఉపవాసం అంటే? ఉపేక్షించుకోవటం, ఏమి తినకుండా ఉండటం. తినకపోతే బలం వస్తుందా, నీరసం వస్తుందా? చెప్పండి అయ్యా, మీరు ఎప్పుడు తినకుండా ఎప్పుడు తినలేదా? ఎప్పుడు తింటానే ఉంటారా? నీరసం అంటే మీకు తెలియదా? అయ్యా తింటున్నాను కానీ అయ్యా నీరసం మాత్రం పోవట్లేదయ్యా. కొంతమంది తింటానే ఉంటారు, నీరసంగానే ఉంటారు. అదొక దెయ్యం. తింటే నీరసం ఎందుకు వస్తుంది? బలం రావాలి కానీ. తింటే నీరసం వచ్చిందంట, మరి అదొక దెయ్యం పెడితేనే మరి అది. ఈ రాజు శత్రువులందరూ వస్తే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. ప్రజలకు ఏం చెప్తున్నాడు? ఉపవాసం ఉండండి, కష్టకాలం వచ్చింది మనకి అంటున్నాడు. సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, దుఃఖం పొర్లుతున్నప్పుడు నువ్వు చేసే పని ఏంటి? ఎక్కడికి వెళుతున్నావు? నీ వెళ్ళే స్థలం నీకు దుఃఖం నుండి విడిపించిందా? ఈ రాజు యెహోవా న్యాయాధిపతి, ఆయన దగ్గరికి వెళ్తా నేను అని ప్రభు సన్నిధికి వచ్చాడు. ప్రజలందరికీ చాటిస్తున్నాడు, మీరందరూ ఉపవాసం ఉండండి. యోధా వారు 4వ వచనము, యెహోవా వాళ్ళని సహాయం వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణములు అన్నిటిలో నుండి జనులు వచ్చేశారు. ఎక్కడికి వచ్చారు? మందిరంలోకి వచ్చేశారు. 5వ వచనము, మందిరంలోనికి వచ్చేశారు. ఇప్పుడు కబురు పెట్టేవేంటి రాజా? పొలంలో ఉన్నానయ్యా. ఇప్పుడేంటయ్యా మా అమ్మాయి పెళ్లి జరుగుతుందయ్యా. ఇప్పుడేంటయ్యా ఊరు వెళ్తున్నానయ్యా. ఇప్పుడేంటయ్యా నువ్వు ఎప్పుడప్పుడు అప్పుడు పిలుస్తావు అంటున్నారా? లేదు, రాజు పిలిచాడు. ఇది కష్టకాలం మనకి. సైన్యం వస్తే, యుద్ధానికి వస్తే, పెళ్లి చేస్తూ ఉండగా సైన్యం మనల్ని కొట్టేసి సంహరిస్తే దిక్కెవరు? పని చేసుకుంటుంటే శత్రు సైన్యం వచ్చి మనల్ని చంపేస్తే దిక్కెవరు? ప్రయాణం చేస్తుండగా శత్రు సైన్యము నిర్లక్ష్యంగా ఉంటే మనల్ని చంపేస్తే దిక్కెవరు? రాజు కబురు పెట్టాడు, వెళదాం ఈ పని తర్వాత, ఈ పెళ్లి తర్వాత, ఈ ఊరి తర్వాత, ఈ పని తర్వాత. మనుషుల జీవితాల్లో ఏది ఎప్పుడు ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కష్టంలో ఏ పని ఎప్పుడు చేయాలో ఆ వివేకం లేకుండా అయిపోయారు. నా జనులు జ్ఞానం లేని వారై నశిస్తున్నారని దేవుని వాక్యం చెప్తుంది. ఏంటంట ఏం లేరు? హోషేయ గ్రంథానికి వెళ్ళిపోదాం. ఎలా ఉన్నారు మనుషులు? ఎలా ఉన్నారు? ఏ పరిస్థితిలో మనుషులు ఉన్నారు? ప్రభు ఎంత దుఃఖపడుతున్నాడో చూడండి. నా జనులు జ్ఞానము లేని వారే నశించిపోతున్నారు. జ్ఞానం లేదు వాళ్ళకి. 6వ వచనం 4వ అధ్యాయం. ఎలా అయిపోయారండి వీరు? నా జనులు, ప్రభు దుఃఖపడుతున్నాడు, ఆయన చౌకుడు ద్వారా చెప్పిస్తున్నాడు హోషేయలో. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. జ్ఞానం లేదండి. ఏ పని ఎప్పుడు చేయాలో అర్థం కావట్లేదండి. దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి? పనికి ఎప్పుడు వెళ్ళాలి? ఏ పని ఎప్పుడు చేయాలో తెలియని పరిస్థితిలోకి వచ్చేశారు. ఫలితముగా నశించిపోతున్నారు. ఇక్కడ ప్రజలకి ఏముంది? చెప్పమ్మా, ఏముంది?
నువ్వు చెప్తే ఇంటమేనయ్యా అంటావా? జ్ఞానం ఉంది. రాజు పిలవగానే సకల పట్టణాల నుండి యోధా దేశంలో ఏ మూలందో అన్ని మూలల్లో నుండి ఎక్కడికి వచ్చారు? దేవుని మందిరానికి వచ్చారు. ఈ యుద్ధంలో, ఈ కష్టకాలంలో శత్రువుల నుండి విడిపించేవాడు మన దేవుడు. కష్టాలలో, బాధల్లో ఉన్నప్పుడు, దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడు సహాయం చేసేవాడు మన దేవుడు. రాజుగారు కబురు పెట్టారు అంటే అంతమంది శత్రువులు చేశారట, సైన్యం వచ్చిందట. రండి మనం వెళ్ళిపోదాం, మన రాజు చెప్పినట్టు మందిరానికి వెళ్దాం. కష్టంలో సహాయపడే మన తండ్రి రాజాది దగ్గరికి వెళ్ళిపోదాం, మహాదేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం, మన సమస్యలు మహాదేవుడికి చెప్పుకుందాం. వెళ్దాం పదండి. అందరూ ఎక్కడికి వచ్చారంట? దేవుని మందిరానికి వచ్చారట. దేవుని మందిరానికి వచ్చారు, ప్రార్థన ప్రారంభించారు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన ప్రారంభించాడు. రాజు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. జనుల మధ్యలో నిలబడి 5వ వచనంలో, జనుల మధ్యలో యెరూషలేములో మందిరములో నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడువై ఉన్నావు, అన్యజనుల రాజ్యాన్ని ఏలేవాడవు నీవే, నీవు బాహుబలం గలవాడివి, పరాక్రమం గలవాడివి, నిన్ను ఎదిరించడానికి ఎవరికి బలం చాలదు. ఏంటండి ఆ ప్రార్థన? నీవు గొప్ప దేవుడివి, బలం కలిగిన దేవుడివి, నిన్ను ఎదిరించడానికి ఏ శత్రువుకి కూడా బలం చాలదు. అంత బలవంతుడైన దేవుడు మేము వెంబడిస్తున్నాం. మన దేవుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనము, బలవంతుడైన దేవుడు. ఎవరు బలం అనుకుంటావో వారికంటే బలవంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు మన దేవుడు. బలవంతుడు అంటున్నాడు, నిన్ను ఎదిరించడానికి ఎవరికి బలము చాలదు, నీవు బాహుబలం గలవాడివి, పరాక్రమము గలవాడివి. ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థిస్తుంటే ప్రజలందరూ దేవుని మందిరంలో మోకరించి వారు ప్రార్థన చేస్తున్నారు. ఎలా వచ్చారండి వీరందరూ? ఎలా వచ్చారండి? ప్రజలందరూ దేవుని సన్నిధికి వచ్చారండి. 11వ వచనము, యోధా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. అబ్బా, ఏం ప్రజలండి! ఎలాంటి మెట్టులో ఉన్న ప్రజలండి! రాజు దేవుని దగ్గరికి వచ్చాడు, కబురు పెట్టాడు. అయ్యా, పిల్ల తల్లినయ్యా, నేను 4 రోజులైందో 10 రోజులైందో అయ్యా, కానీ బయటికి రాకూడదయ్యా అందా అంటున్నారా? ఎవరితో వచ్చారట? శిశువులతో, పిల్లలతో, భార్యలతో. శిశువులు అంటే బుడ్డోళ్ళండి. రోజులు కన్నా పిల్లని ఏమంటారు? తల్లి కని రోజులే అయిందనుకోండి, శిశువు అంటారు. పెద్ద అయ్యే కొలది పిల్లలు అంటారు. వీళ్ళు ఎక్కడికి వచ్చారంట? వీళ్ళు కష్టంలో. ఇప్పుడు నేను ఇంట్లో ఉంటాక టైం కాదు, శత్రువులు ఇంటి మీద పడితే నా పిల్లోడు ఉంటాడా, శిశువు ఉంటాడా, నేనుంటానా? నో, అక్కడ పడేదేదో దేవుడి పాదాల దగ్గర పడదాం. దానిని వివేకం అంటారు. ప్రభు వెతికేది ఎవరినో తెలుసా? కీర్తనలో 14:2, కీర్తనలో 53:2, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలనగా చూస్తున్నాడు. వివేకము కలిగి దేవుని వెతకాలి. వివేకము కలిగి దేవుని వెతికేవారు కావాలి. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది ఎలా చేయాలి, ఏది ఎప్పుడు ఎలా చేయాలో గ్రహించే మనసుని వివేకం అంటారు. సొలొమోను రాజు ప్రభుని అడిగాడు, అయ్యా, ఎంతమంది నీ ప్రజలను పాలించడానికి నాకు శక్తి చాలదు, జ్ఞానం చాలదయ్యా. ఈ నీ ప్రజలను పాలించడానికి నా వల్ల కాదు, నాకు చేత కాదు. నాకేమివ్వు? నా జీవితంలో నాకు ఏమాత్రము జ్ఞానం లేదు, తెలివి లేదు. నీవే నాకు వివేకం ఇవ్వాలి, దేవుని దగ్గర
ప్రభువుని అడుగుతున్నాడండి. 2 వృత్తాంతాలు 2వ అధ్యాయానికి వెళ్ళిపోండి. ఇక్కడే దేవుని దగ్గర ఎలాగ ఈయన ప్రార్థన చేస్తున్నాడో మొదటి అధ్యాయానికి వెళ్దాం. మొదటి అధ్యాయంలో ఇక్కడ 10వ వచనము, ఈ నీ గొప్ప జనానికి న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? ఈ జనుల మధ్యలో ఉండి కార్యం చక్కబెట్టినట్లు ఏం కావాలంట? జ్ఞానము, తెలివి నాకు కావాలి. నాకు జ్ఞానము, తెలివి నాకు కావాలి. మొదటి రాజులు 3వ అధ్యాయం. ఇక్కడ ఏమడుగుతున్నాడో సరిగ్గా చూద్దాం. ఇక్కడ ఈయన ఏమడుగుతున్నాడో చూడండి. 9వ వచనం, నీకేం కావాలో కోరుకో అని అడుగుతుంటే, ఇంత గొప్పదైన నీ జనానికి న్యాయము తీర్చగలవాడు ఎవడో? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి ఈ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయము, అంటే న్యాయం సరిగ్గా తెలుసుకోనేటట్టుగా వివేకం కావాలి. మంచి చెడ్డేంటి గ్రహించేటట్టుగా ఉండటమే వివేకం అంటారండి. మంచిది చెడేది గ్రహించే మనసునే వివేకం అంటారు. సొలొమోను అది అడిగాడండి దేవుడి దగ్గర. ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, మంచి ఏంటి, చెడేంటి, ఏ సమయంలో దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి గ్రహించుకునే మనసునే ఏమంటారు? వివేకం అన్నారు. శత్రువులు వచ్చి యుద్ధం చేసి దాడి చేస్తే ఇంట్లో ఉంటే, నా బిడ్డతో పసిబిడ్డతో ఉంటే వాడు చంపేస్తారు కదా నన్ను బిడ్డని, ఆ బాధ ఏదో మందిరంలో పడిపోదాం. మందిరంలో అందరూ సమాజం అంతా మొరపెడుతుంది, పసిపిల్లవాడు కూడా తీసుకొని మందిరంకి వెళదాం. దీనిని ఏమంటారు? మా ప్రార్థనకు రాలేదు అయ్యా, పసిపిల్ల తల్లి అయ్యా, మా అమ్మాయి వదిలేసి రాలేకపోతున్నా అయ్యా, ఏమంటారు దీన్ని? మా ప్రార్థనకు రాలేదు, మా అమ్మాయి మా అబ్బాయి అయ్యా ఒక్కడే ఉన్నాడయ్యా, జ్వరం వచ్చిందయ్యా రాలేదు. ఏంటయ్యా ప్రార్థనకు రాలేదు? మా ఆవిడకి బాగలేదయ్యా, మా ఆయనకి బాగలేదయ్యా రాలేదు. ఏమంటారు దీన్ని? ఏమంటారు దీన్ని? వివేక శూన్యులు అంటారండి, వివేకం లేనివాళ్ళు అంటారండి. వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మె లాంటిది. వివేకం లేకపోతే ఉపయోగం లేదు వాళ్ళకి. వీరందరూ కూడా ఎవరు? వీళ్ళు వివేకం కలిగిన వారు. ఏం చేస్తున్న? రాజు దగ్గర నుండి కబురు వచ్చింది, శత్రువులు వచ్చేశారు, మనకు శక్తి చాలదు, శక్తి కలిగిన దేవుడి దగ్గరికి వెళ్దాం మనం, రండి. కబురు పెట్టగానే శిశువులతో, భార్యలతో, పిల్లలతో అందరూ వచ్చి మందిరంలో పడి ఏడుస్తున్నారు. మందిరంలో ఏం చేస్తున్నారు? హాయిగా అట్టపడి అది గట్ట నిద్రపోతున్నారు. చూడు అవి అట్ట నిద్రపోతుందో చూడు. ఏమి నిద్ర అమ్మా? నిద్ర లే, నిలబడు. ఇక ఏదో పట్టినట్టు ఉందమ్మా నీకు, ప్రార్థన నిద్రపోతుంది. ఏమన్నాలి? సైన్యం వీరందరూ వచ్చి మందిరంలో నిద్రపోతున్నారా? శత్రువులు వచ్చేశారు. ఏం చేస్తున్నారండి? పిల్లలతో, శిశువులతో, భార్యలతో దేవుని సన్నిధిలో, యెహోవా సన్నిధిని కూర్చున్నారా? నిలబడ్డారా? నిలబడ్డారయ్యా. వాళ్ళు ఏడుస్తున్నారయ్యా మందిరంలో నిలబడి. కష్టకాలమయ్యా, శత్రువులు వచ్చేసారయ్యా, బలం లేదయ్యా మాకు, నువ్వే దిక్కు, నువ్వే దిక్కు, బలం లేదు మాకు, నువ్వే దిక్కు. ఏ ప్రభు సన్నిధిలో ఏడుస్తున్నారండి. నీవే మాకు దిక్కు. 12వ వచనము, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చే ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయాలో మాకు తోచడం లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యోధా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ
యెహోవా సన్నిధి నిలబడిరి. అప్పుడు ఎలాగ యెహజీయేలు అనే వాని మీదకు దేవుని ఆత్మ వచ్చేసింది. నీవు ప్రార్థన చేస్తే సమస్యలు వచ్చినప్పుడు, కష్టకాలంలో నమ్ముకోదగిన దేవుని దగ్గర నువ్వు వస్తే, నీ సమస్యలు ఆయనకు అప్పగిస్తే, నీవు ఆయనను నమ్ముకుంటే, ఆయన ఆ సమస్య నేను తీసుకుంటా అంటాడు. ఈ దినాలలో మనుషులు సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నారు. కష్టకాలంలో వారి మార్గాలు వెతుక్కుంటున్నారు, ఎలా విడుదల పొందాలి అని. నిస్సహాయులైపోయి ఓడిపోయి ఏడుస్తూ చనిపోతున్నవారు, ఆత్మహత్య చేసుకుంటున్నవారు, వారి సొంత దారిలో వెళ్ళిపోయి ఊరుదులో ప్రాంతం వదిలో ఏదేదో చేస్తున్నవారు లోకంలో కానకపోయిన వాళ్ళు ఎంతమంది అండి. ఆ సమస్యల్లో టెన్షన్లో ఏటో వెళుతూ రోడ్డు ఎలాగ త్వరగా దాటాలని దడీమని దాటుతాడు, ఏ వాహనమో గుద్దేసి ప్రాణాలు పోగొట్టుకున్న వారిని మనం చూస్తున్నాం. దాటలేక కాలవో ఏదో అడ్డమైతే దాటలేక దానిలోనే పడి కొట్టుకుపోయిన వాళ్ళని మనం చచ్చిపోయిన వాళ్ళని చూస్తున్నాం. కష్టాలలో నీవు వెళ్ళాల్సిన స్థలం ఏంటి? నిజంగా నీకు వివేకం ఉంటే కష్టంలో నాకు సహాయం చేసేది నా దేవుడు ఉన్నాడు అని ప్రభు పాద దగ్గరికి వెళ్తావు. లేక దేవుడు ప్రేమించి మీకు ఒక మంచి మందిరం ఇచ్చాడు, మందిలో నిద్రపోతున్నారా, ప్రార్థన చేస్తున్నారా? అయ్యా కొంచెం ప్రార్థన చేస్తే కొంచెం నిద్రపోతున్నాయా అన్నారా? పొండి, బాగా నిద్రపోండి. అందుకే బాగా నిద్రపోతున్నావు, నువ్వు బాగా మందిలో నిద్రపోతున్నట్టున్నావు తల్లి. ఎందుకదే మందిరంలో నిద్రపోతారు కదా, బాగా పోరా, పోతుంది. మందిలో నిద్రపోతావుగా, కొంచెం పడుకుంటానులేయ్యా ఫ్యాన్ వేసుకొని. తెలుసులే మీకు, అతను ఆగింది తెలియదు. చూడండి, నాకు చెప్తారు ఎందుకు, మీకు అతను నాకు తెలుసు. కొంతమంది మందిరం నిద్ర, కొంచెం ప్రార్థన చేసుకొని అయ్యా హాయిగా ఉందయ్యా నిద్రపోతా. ఇది నిద్రపోయే మందిరం కాదు, ప్రార్థించే మందిరం. ఏం చేస్తున్నాడండి యెహోషాపాతు? మందిరంలోకి వచ్చాడు. ప్రజలు ఏం చేస్తున్నారు? యెహోవా మందిరంకి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. కూర్చుంటే నిద్ర వస్తుంది అని ఏం చేశారట? వీళ్ళు నిలబడ్డారట. నిలబడి కూడా నిద్రపోవాలి ఉన్నారు కొంతమంది. ఏమయ్యా నిలబడి కూడా నిద్రపోతారుగా. పడితే కింద పడితే ఏదో తల పడుతుంది, ఏదో దెబ్బలు తగులుతాయి. అందుకే నిలబడమంట, నేను కొన్నిసార్లు నిలబడమంట. నిలబడితే కూడా పక్కన వాళ్ళ మీద పడతారేమో ఒక భయం. ఇక్కడ చూస్తుంటే రాజు ప్రజలు పిలిచిన వెంటనే దేవుని మందిరంలోకి పిల్లలతో భార్యలతో వచ్చారు. దేవుని మందిరంలో చేరి కన్నీరు కారుస్తున్నారు. మాకేం చేయాలో ఈ గొప్ప సైన్యం వచ్చింది, మా వల్ల కాదు, నువ్వే మా దిక్కు, నువ్వే మా దిక్కు, మా వల్ల మాత్రం కాదు, దిక్కు నువ్వే. ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాడు. ఆయన వైపు దిక్కు చూస్తున్నాడు, నువ్వే దిక్కు అని ఆయన వైపు దిక్కెత్తుతున్నాడు. 25వ కీర్తన 1వ వచనంలో దిక్కు వైపు, ఆయన వైపు దిక్కులు పెట్టేసుకుంటున్నారు. యెహోవా నీ దిక్కునకు చూచి నీ వైపే దిక్కుని, నీ వైపు దిక్కు పెట్టుకుని చూసుకుంటున్నానయ్యా, ఆత్మ ఎత్తుకుంటున్నాను. నువ్వే నా దిక్కు, నీ దిక్కు ఎటున్నావు వాడు చూస్తున్నానయ్యా. ఈ దేవుడు ఎవరో తెలుసా? కీర్తన గ్రంథము 102:17. అయ్యా మాకు దిక్కు లేదు, మాకు బలము చాలదు, శక్తి చాలదు, నాకు దిక్కు లేదు, నువ్వే దిక్కు అంటుంటే ఈ దేవుడు ఎవరండి? ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించక వారి ప్రార్థన వైపు చెవియొగ్గుతాడు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించడం. నీకు దిక్కు లేదురా, నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తావు, పోరా అంటాడా? ఈ లోకంలో అధికారులు ఏదైనా ఇస్తే సహాయపడతారు, లేకపోతే నువ్వు పేదోడివి నీకేం సహాయం చేస్తాం పో అంటారు. రేపురా ఎల్లుండిరా నీ పని కాదు అంటారు. ఈ లోకము అంతే. నువ్వేమి నీకు ఇవ్వడానికి నీ దగ్గర ఏమీ లేదు, నీకు చేత కాదు, నీ వల్ల కాదులే పో అంటారు. ఈ లోకంలో దిక్కులేని వాళ్ళని ఎవరు పట్టించుకోరు. కానీ నా దేవాది దేవుడు, రాజాది రాజు, మహా గొప్ప దేవుడు దిక్కులేని వాళ్ళ దరిద్రుల ప్రార్థన నెట్టివేయడు, ఆ ప్రార్థనే విని సహాయం చేస్తాడు. ఒక దినాన ఒక పాప
వాళ్ళ అమ్మగారికి భయంకరమైన జ్వరం. 3 దినాలుగా జ్వరంతో అల్లాడుతుంది. ఇంట్లో చూస్తే ఏమీ లేవు. ఏంటి ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది, యేసయ్యా అమ్మని కాపాడయ్యా అని ఏడుస్తుంది. అమ్మ నీరసంగా పడిపోయింది, ఏమీ లేవు. ఒకరోజు ఎక్కడో కొంచెం బియ్యం ఉంటే పెట్టింది, కొంచెం జావలా కాసి ఇచ్చింది. చిన్న బిడ్డ తినలేదు, అమ్మకు పెట్టింది. ఇంకా ఏమి లేవు. 2 రోజులుగా అమ్మ ఏమి లేకుండా మూలన పడి మూలుగుతుంటే గబ్బా సెంటర్కి వెళ్ళి బేకరీ షాప్ దగ్గరికి వెళ్ళింది. బేకరీ షాప్లో ఏముంటాయి? బండ్లు ఉంటాయి, చెప్పండి, కేకులు ఉంటాయి, చెప్పండి, ఏంటి, బ్రెడ్, బండ్లు అంటే బ్రెడ్డే, ఇంకేముంటాయి చెప్పండి, సమోసాలు ఉంటాయి, అన్ని రకాల కేకులు, బిస్కెట్స్ రకరకాలు ఉంటాయి. ఈ పాప వెళ్ళి అడుగుతుంది, అయ్యా మా అమ్మకు బాగలేదయ్యా, ఒక్క రొట్టె ముక్క అయ్యా, నీ కోసం నీ షాపు దీవించబడాలని యేసయ్యకి ప్రార్థన చేస్తానయ్యా అంది. ఏమంది? ఆ అమ్మకు అస్సలు బాగాలేదయ్యా, మంచం పట్టింది, 2 రోజులుగా ఏమీ లేదయ్యా, ఒక బన్నీ అయ్యా నీ షాపు కోసం ప్రభు దీవించమని ప్రార్థన చేస్తా అంటే, ఓకే నువ్వు ప్రభు ప్రార్థన చేస్తావా? ఓకే, నువ్వేం ప్రార్థన చేస్తావో ఒక పేపర్ మీద రాయి. నువ్వేం ప్రార్థన చేస్తున్నావో పేపర్ మీద రాయి. నీ పేపర్ ఎంత తూగుతుందో అంత బన్ ఇస్తా నీకు అన్నాడు, బ్రెడ్ ఇస్తా అన్నాడు. ఈ బిడ్డ దిక్కులేని దరిద్రున్నారాలయ్యా, నా ప్రార్థన వినయ్యా ప్రార్థన చేసి, యేసయ్యా పేపర్ తీసుకుంది, పేపర్ మీద రాస్తుంది, ఈ షాప్ యజమానిని కాపాడు, ఈ షాపును విని దీవించు, నిజదేవుడు నీవు తెలుసుకునేటట్టుగా చేయి, ఇప్పుడు నాకు ఓ బన్ను కావాలి, అమ్మ బాగాలేదు, మీరే నాకు సహాయము, నేను దిక్కులేని దాన్ని, నువ్వే నా దిక్కు, యేసునామమున అడుగుచున్నాను ఆమెన్ అని ఆ చిన్న ముక్క చెప్పండి ఆ బేకరీ షాప్ వాడికి ఇచ్చింది. ఈ బిడ్డ ఎవరో చిన్న పిసర కూడా తోగదు, ఈ పిచ్చిది నేను అనగానే నమ్మింది, అట్లా కాదులే అయ్యా అంటే ఏదో బన్ ఇచ్చేవాడిని, ఇంత పిచ్చిది ఏంటి ఇది అని నవ్వుకుంటా వ్యంగ్యంగా చెప్పండి ఆ పేపరు ఒకవైపు పెట్టి చిన్న ముక్క వేసాడు. అసలు ఆ ముక్క అసలు ఏంట్రా నేను ఎట్ట కనపడతానంటారా అన్నట్టు చూస్తుంది ఆ ముక్క ఆయన్ని. సరేలే సగం బన్నేద్దాం, సగం వేస్తే అసలు నాకేం తెలియట్లా అంటుంది అది. ఒక బన్ వేసాడు, 2 బన్నులు వేసాడు, 3 బన్నులు వేసాడు, కొంచెం ఒరుగుతుంది, ఇంకో బన్ వేసాడు, జమ్ముని దిగింది. నేను నిజమేనా చూస్తుంది ఏంటి? ఈ చిన్న పేపరు 4 బన్నుల, నిజమేనా? నా కళ్ళు ఏమన్నా మసకున్నాయా? నిజమేనా? ఒక్కసారి తుడుచుకొని మళ్ళీ చూస్తున్నాడు. పేపరే, బన్నులే, పేపరే, కింద ఏమైనా ఉందా? పేపర్ మళ్ళీ ఎత్తాడు, కింద అటు ఇటు చూశాడు, అటు ఇటు కదిపాడు, మళ్ళీ పేపర్ పెట్టాడు. జమ్ముని 4 పేపర్ దిగానే కిందకి వెళ్ళిపోయింది, పేపర్ పెట్టగానే మళ్ళీ జమ్మునే దిగిపోతూ ఉంది. ప్రియులారా, ఆ బన్నులు ఇచ్చి ఏడుస్తున్నాడు. నేనేదో వ్యంగ్యంగా నీతో అన్నాను, అమ్మాయి, ఈ దేవుడు నిజమైన దేవుడు. నేను ఒక మహమ్మదీయుడినే కానీ బేకరీ షాప్ నాకు ఉంది, కానీ ఇలాంటి యేసు ప్రభు గొప్ప దేవుడని ఇప్పుడే ఈ ఒక చిన్న పేపరు 4 బన్నులతో ఒకటం ఏంటి నాకు అర్థం కావట్లా. ఈ దేవుడు దిక్కులేని వారి ప్రార్థన వినే దేవుడు అని నాకు అర్థమైంది అని యేసు ప్రభుని నమ్మాడు. ఆ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి అమ్మ మంచం మీద నిజమా కాదా అని వెళ్ళి చూస్తే అమ్మ మంచంలో ఉంది. ఈ బిడ్డ ఎంత ఖచ్చితంగా చెప్పింది అంటే యేసయ్య నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారని అర్థమైంది ఆయనకి. నిన్ను చూస్తే ఏమర్థమైంది? నిన్ను చూస్తే మీ ఊర్లో వాళ్ళకి ఏమర్థమవుతుంది? ప్రార్థనకి వెళ్తారు కానీ అబద్ధాలు ఆడతారు, ప్రార్థనకి వెళ్తారు కానీ బూతులు ఆడతారు, ప్రార్థనకి వెళ్తారు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు, గొడవలు పడతారు. అంతేనా? ఏమన్నా మార్పు ప్రజలు మనలో చూస్తున్నారా? ఈ బిడ్డలో ఆ షాప్ యజమాని మార్పు చూశాడు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఈ దేవుడు చెప్పండి నిరాకరించడు. కష్టం వచ్చినప్పుడు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏడుస్తుంటా నేను.
నువ్వే నా దిక్కయ్యా, నాకెవ్వరు లేరయ్యా, నువ్వే నా దిక్కు. ఇదిగో ఈ సమస్య నాకుంది, నా దిక్కు నువ్వే. ఆ ప్రేమమైన పాదాల దగ్గర కూర్చుంటా, ఆయన పాదాల ముందు నా కన్నీరు తడుపుతా. ఆ దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఈ దేవుడు నిరాకరించలేదు. ఇన్ని సంవత్సరాలుగా కష్టం వచ్చినప్పుడు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి కన్నీరు కారిస్తే నా ప్రేమామయుడు, నా పరమ తండ్రి ఎన్నడూ నన్ను నెట్టివేయలేదు. ఈ నా జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో కార్యాలు నేను చూసుకోవటం కళ్ళారా నేను చూసుకున్నాను. ఈ దేవుడు సమస్యలు వచ్చినప్పుడు ఆయన పాదాలు పట్టుకో, ఆయన నీ ప్రార్థన నెట్టివేయడు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించక ఆ ప్రార్థనల వైపే ఈ దేవుడు చెప్పండి చెవియొగ్గుతాడు. జడ్జి ముల్లర్ గారికి అనాథ శరణాలయం ఉంది. దిక్కులేని పిల్లలందరినీ చేర్చుకొని వారికి యేసయ్య ప్రేమను చాటేవాడు, అలాగే వారిని పోషించేవాడు, చదువు నేర్పుతుండేవాడు. 100 మంది శరణాలయంలో ఉన్నారు. ఒక దినాన భోజన పదార్థాలన్నీ అయిపోయినాయి. మధ్యాహ్నం చూస్తే ఏమీ లేవు. డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ అంతా ఖాళీ అయిపోయింది. డైనింగ్ హాల్ అంతా ఖాళీ, స్టోర్ రూమ్లో ఏమి బియ్యం కానీ ఏ ఒక్క ప్రయోజనం లేదు. పొద్దున్నే కబురు పెట్టారు అయ్యగారు, ముల్లర్ గారు, ఏమి లేవయ్యా, పిల్లలు ఉన్నారయ్యా, ఏం చేద్దామయ్యా, ఏం చేస్తావు ప్రార్థన చెయ్యి అన్నాడు. ఏం చెప్తున్నాడు? ప్రార్థన చేయండి. దైవజనుడు ఆకాశ మహాకాశాల పట్టజాలని, ఆకాశం ముందున్న దేవా, అనాథలైన ఈ బిడ్డలు ఆకలి తలమడిస్తున్నారయ్యా, నీవే దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించగా వారి ప్రార్థన వైపు చెవియొగ్గుతానన్నావు కదయ్యా, మాకు దిక్కు లేదయ్యా, నువ్వే మా దిక్కు. దిక్కులేని బిడ్డల ప్రార్థన, మా ప్రార్థన విను. ప్రార్థన చేస్తున్నాడు. మధ్యాహ్నం అయిపోయింది, భోజన టైం వచ్చింది. అయ్యగారు తలుపు కొడుతున్నాడు. వార్డెన్, అయ్యా భోజన టైం అయిపోయింది, ఏం చేయమంటారు? బేలుకొట్టు, అందరిని పంపించి డైరీ హాల్కి రమ్మను, ప్రార్థన చేయొచ్చు. బెల్లు కొట్టగానే గబా గబా ఈ భయం పడుతుంది. ఎవరికి? వార్డెన్కి భయం పడుతుంది. దైవజనుడు అయ్యగారు బెల్లు కొట్టమన్నాడు, కొట్టాడు. పిల్లలందరూ ప్లేట్లు గ్లాసులు తీసుకుని పరుగున వచ్చారు, అందరు మోకరించారు. దైవజనుడు గదిలో ఉండి ప్రభు దగ్గరికి చేతులు ఎత్తుతున్నాడు. ఆకాశము మహాకాశ పట్టజాల దేవుడా, మన్నాతో ప్రజలను పోషించావు 40 సంవత్సరాలు. ఈ దినాన అనాథ పిల్లల వీరిని పోషించగలిగిన వాడివే నీవు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించావు. దిక్కులేని బిడ్డలు వారు ప్రార్థిస్తున్నారు. వారి తరపున నువ్వు పెట్టమన్నావుగా అనాథ శరణాలయం, నేను పెట్టాను, ప్రార్థన చేస్తున్నా. ప్రియులారా, అలాగా ప్రార్థన చేస్తూ ఉండగా గేటు దగ్గర పెద్ద సౌండ్ వినపడుతుంది. హార్లు మ్రోగుతున్నాయి. ఆ దినాన ఆ ఊర్లో, ఆ టౌన్లో ఒక మంత్రి ప్రోగ్రాం ఉంది. ఆ మంత్రి వస్తున్నాడని చాలా భోజన పదార్థాలు వండారు. ఈలోపు ఆ మంత్రి గారు రావటానికి వాళ్ళ బంధువులు ఎవరో చనిపోయారని ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నాడు. నేను రావట్లేదు అన్నాడు. చాలా బిర్యానీ, చికెను, మటను, అబ్బా స్వీటు, హాటు, బజ్జీలు చాలా ఉన్నాయి, పండ్లు చాలా ఉన్నాయి. ఏం చేద్దాం వీటిని అనుకుంటుంటే, ఏముంది, ఆ ముల్లర్ గారి శరణాలయం ఉందిగా, పెట్టేయండి. వరుసగా వ్యాన్లు వచ్చి ఉన్నాయి గేట్ దగ్గర, కొయ్యి 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 మోగుతున్నాయి. ఏంటయ్యా, ఈ ఊర్లో ఇది నాన్న మినిస్టర్ గారు రావాలి, ఆయన వస్తాడు, పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాం, చాలామంది భోజనాలు పెట్టాలనుకున్నాం, అన్నీ రెడీ చేశాం. సడన్గా మంత్రి గారి బంధువు ఎవరో చనిపోయారట, ఆయన రావటం లేదు, అందుకని ఈ పదార్థాలన్నీ మీకు పెట్టేస్తున్నాం, తీసుకొచ్చేసాం. వరుసగా 4 వ్యాన్లు వచ్చేసినాయి, దింపారు. ఆ దినం సాయంత్రం ఫుల్గా తిన్నారు.
బిస్కెట్లు, కేకులు, అబ్బా స్వీట్లు, హాట్లు చాలా ఉన్నాయి, పండ్లు తెల్లారి కూడా మిగిలాయి. ఈ దేవుడు చెప్పండి, విశ్వాసముతో నువ్వు మొరపెడితే ప్రార్థన నిరాకరించడం. ఆ దినాన అద్దిరిపోయారు అందరూ. ఏం చేయాలనుకున్నారు. ముల్లర్ గారు మాత్రం దైవజనుడు విశ్వాసంతో ప్రభు వైపు చేతులు ఎత్తాడంతే. వారి కేకలు వినిపించట్లేదు ఈ దైవజనుడికి, వారు ఏం చేస్తున్నారో ఏమీ వినిపించట్లేదు, ప్రభు వైపు మాత్రమే చేతులు ఎత్తితే ఈ ప్రార్థన ఈ దేవుడు నిరాకరించలేదు. ఏం చేశాడు? ఆ ప్రార్థన విని ప్రోగ్రామే క్యాన్సిల్ చేసి ఆ భోజనం అంతా ఈ బిడ్డలకు పంపించాడు. అబ్బా ఏం బాగుంది, ఎంత బాగుంది, ఇంకొంచెం బిర్యానీ, నా చికెను, నా మటను, నాకు ఫిష్ అంటున్నాడు. ఓ తినగలిగినంత తిన్నారు. బిస్కెట్లు, బన్నులు, కావాల్సింది స్వీట్లు తీసుకున్నారు. ఈ స్వీట్ తింటే ఇంకా ఈ బిర్యానీ తినలేను, ఈ స్వీట్ పక్కన అన్నారు. అవి పక్కన పెట్టుకున్నారు, కవర్లో వేసేసుకున్నారు మీకులాగా. ధన మొక్కలు తిని పడేశారు. అబ్బా ఏం బాగున్నాయి అన్నారు. ఆనందంగా బయటికి వెళ్ళిపోయారు పిల్లలు. ముల్లర్ గారు ప్రభు కన్నీరు కారుస్తున్నాడు. ఈ దేవుడు దిక్కులేని దరిద్రుల ప్రార్థన నెట్టివేయాడు. నాకెవరు దిక్కులేరు అనుకుంటున్నావా? నేనేమన్నా అయితే నాకు దిక్కెవరు అనుకుంటున్నావా? నా అనేవారు నాకు ఏమీ లేరు అనుకుంటున్నావా? నా అనువారు నాకు దూరమైన నా తల్లి తండ్రులేన చెయ్యి విడిచినా, నా అనువారు నాకు దూరమైన నా తల్లి తండ్రులేన చెయ్యి విడిచినా, ఏ క్షణమైనా నన్ను విడవకుండా ఏ క్షణమైనా నన్ను విడవకుండా నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే, నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా 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 కృతజ్ఞత స్తుతులు నీకే అయ్యా. నా అనేవాడు దూరమైన, తల్లిదండ్రులు చేయి విడిచిన, ఏ క్షణమైనా నన్ను వదలకుండా ఏంటంట ప్రేమతో హత్తుకున్నావా నా కుమారుడా. ఎవరు లేరు అనుకుంటున్నావా? నేనున్నాయా. నాకు దిక్కేంటి అంటున్నావా? నేనున్నానయ్యా, బాధపడకు. ఈ సేవకుడికి దేవుడే దిక్కు. ఇన్ని సంవత్సరాలు నా పరమ తండ్రి ఎన్నడూ నన్ను విడవలేదు. ఆయన నాతో ఉండటము, నేను నాకు పలాని కావాలని నేను దాదాపు ఎవరికి చెప్పను. నా తండ్రి ఆయన ఏ సమయానికి ఏం కావాలో ఆయన చూసుకుంటాడు. ఆయన నాకున్నాడు, అదే నా ధైర్యం. నీ జీవితంలో ఎవరు నీకున్నారనుకుంటున్నావు? ఎవరు లేరు అనుకుంటున్నావేమో. నో 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 నో. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? యెషయా గ్రంథము 43వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. ఈ ప్రభు ఏం చెప్పాడో చూడండి. 2వ వచనము. ఎంత గొప్ప దేవుడు ఉన్నాడో, ఏం చెప్తున్నాడో చూడండి. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడుగా ఉన్నా, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారో, అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చావు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని, నిన్ను రక్షించేవాడను. చూడండి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును, నిన్ను రక్షించేది నేను. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడికి యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలా సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించా, భయపడబాకో, పేరు పెట్టి పిలిచే, నువ్వు నా సొత్తు, నా సొంతం, నువ్వు
నువ్వు నా సొంతం. జలాల్లో పడి దాటినప్పుడు తోడుగా ఉంటా, నేనుంటా. నదుల్లో వెళ్ళినప్పుడు నీ మీదకి రావవి. అగ్ని మధ్య నడిచినప్పుడు కాలో జ్వాలలు నిన్ను కాల్చవు, నేనున్నా నీకు తోడు. అబ్బా, అదయ్యా ఈ దేవుడు మనకు తోడుగా ఉంటే ఎవ్వరూ మనకేం చేయలేరు. యెహోషాపాతు దేవుని దగ్గరికి వచ్చాడు. కష్టాలలో సైన్యమంతా చుట్టుముట్టేసింది. దిక్కులేని పరిస్థితి, కష్టకాలం ఇది. కష్టకాలంలో యెహోషాపాతు దేవుని దగ్గరికి వచ్చాడు. ప్రజలకు చెప్పేశాడు, ఉపవాసం ఉండండి, మందిరానికి రండి. పసి పిల్లలతో భార్యలతో అందరూ మందిరంలో వచ్చి ఏడుస్తున్నారు. మందిరంలోని ఒక వ్యక్తి మీదకు దేవుని ఆత్మ వచ్చేసింది. దేవుని ఆత్మ వచ్చి ఆసాపు సంతతి వాడు లేవీయుడగు యహజీయేలు సమాజంలో ఉన్నాడు. 14వ వచనం 20వ అధ్యాయం 2వ వృత్తాంతం. అతని మీదకి యెహోవా ఆత్మ వచ్చింది. అతను చెప్తున్నాడు, యోధావార్లారా, 15వ వచనం, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, యోధావార్లారా, యెరూషలేము వార్లారా, రాజా, అందరూ వినండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆయన ఏం ప్రార్థన చేశాడు? 12వ వచనం, మా దేవా, నీ వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చే ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు అన్నాడు కదా. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడవద్దు, జడియొద్దు. యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవా. యుద్ధము మీరు కాదు జరిగించేది, భయపడొద్దు, జడియొద్దు. యెహోవాయే జరిగిస్తాడు, దేవుడే జరిగిస్తాడు. వారి మీదకి మీరు వెళ్ళండి, నేను చూసుకుని, మీరేమీ పోట్లాడాల్సిన పని కూడా లేదు. యుద్ధంలో మీరు 17వ వచనం, పోట్లాడాల్సిన పని లేదు, పోరాడాల్సిన పని లేదు. యుద్ధ పంక్తులు తీసి ఓన్లీ మీరు నిలబడండి. మీతో యెహోవా దయచేసి రక్షణ, మీతో కూడా ఉన్న యెహోవా ఆయన దయచేసి రక్షణ మీరు చూస్తారు అన్నాడండి. ఆ ప్రవక్త అలాగన్నాక రాజు అంటున్నాడు, ప్రజలారా యెహోవాను నమ్ముకోండి. 20వ వచనము, యెహోషాపాతు ఉదయాన్నే లేచి అరణ్యానికి వెళ్ళాడు. వాడు పోచుండగా సైన్యమంతా దేవుడు చెప్పిన యుద్ధ పంక్తులు తీర్చడానికి వెళ్ళిపోతున్నారు నిలబట్టాకి. రాజు అంటున్నాడు, యోధావార్లారా, యెరూషలేము కాపురస్తులారా. ప్రభు ఏమన్నాడు దేవుని సేవకుడు ద్వారా? 15వ వచనంలో, యోధావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా వినండి, భయపడొద్దు, జడియొద్దు, వీరే యుద్ధం చేయొద్దు, నిలబడండి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ రాజు ఏమన్నాడు? యోధావార్లారా, యెరూషలేము కాపురస్తులారా వినండి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, స్థిరంగా ఉంటారు. ఆయన సేవకులను నమ్ముకోండి, కృతార్థులు అవుతారు చెప్పాడు. అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. ఏం జరుగుతుంది? వారు స్తుతిస్తున్నారు, పాడుతున్నారు. పాడుతూ ఉండగా ఏం జరుగుతుందంట? 22వ వచనము, వారు పాడుచూ స్తుతించడానికి మొదలుపెట్టగా యెహోవా యోధావారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీద, మోయాబీయుల మీద, సేయీరు మన్యవాసుల మీద మాటుగాండ్రను పెట్టాను కనుక వారు హతులైరి. అమ్మోనీయులు, మోయాబీయులు, సేయీరు మన్యవాసులు బొత్తిగా చంపి నిర్మూలన చేయాలని పొంచి ఉండిన వారి మీద పడ్డారు. సేయీరు కాపురస్తులు కడము ముట్టించిన తర్వాత ఒకళ్ళొకళ్ళు వాళ్ళే చంపుకుంటూ మొదలుపెట్టారు. వాళ్ళే చంపుకున్నారు. యోధావారు అరణ్యమందున్న కాపర్ల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యం తోటి చూడగా అందరూ చచ్చి ఉన్నారు.
ఒక్కడు కూడా మిగలలేదు. ఎవరు యుద్ధం చేశారు? ఎక్కడికి వచ్చాము? నీ సమస్యలు ఎవరు తీరుస్తారు? సమస్యలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అప్పులు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, బాధలు ఉంది, బిడ్డల మాట వింటలేదు, పక్కనోళ్ళ వల్ల పోరాటం ఉంది, వాళ్ళ వల్ల బాధలు ఉన్నాయి, వీళ్ళ వల్ల బాధలు ఉన్నాయి, మా ఆయనతో బాధలు ఉన్నాయి, మా పిల్లలతో బాధలు ఉన్నాయి, ఒక్కరి మాట ఇట్లా చదవట్లా, అచ్చేట్లా ఇచ్చేట్లా, ఏమేమో ఏమేమో ఏమేమో. భయపడబాకు, ప్రభువుని నమ్మిరా, ప్రభు పాదాలు పట్టుకో, దేవుని మందిరానికి రా, ఓ మూలన కూర్చో, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి. దేవుడిని ప్రార్థన వింటాడు. ఆయన దిక్కులేని 102:17 రెడ్డింగ్ తనలేం చేయండి. కీర్తనలు 102వ అధ్యాయము 17వ వచనము కంఠత చేయండి. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించక వారి ప్రార్థన వైపు వింటాయా? ఆమె తిట్టాను, నిన్ను కూడా తిట్టాలంటావు ఇప్పుడు. ఏం నిద్రపోతున్నావు? ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దిక్కు లేదయ్యా నువ్వే దిక్కు అన్న యెహోషాపాతు వైపు తిరిగాడు. దిక్కు లేదయ్యా నువ్వే దిక్కు. శరణాలయం కొరకు ప్రార్థించిన, అనాథ పిల్లల కొరకు ప్రార్థించిన ఆ ప్రార్థన వైపు తిరిగి ప్రార్థనకు జవాబిచ్చి పిల్లలను బిర్యానీతో, మంచి భోజనంతో 100 మంది పిల్లలను ఎలాగ జార్జ్ ముల్లర్ గారి శరణాలయంలో పోషించాడు. దిక్కు లేదయ్యా, అమ్మ జ్వరంతో ఉందయ్యా, ఒక బన్నీ అయ్యా అంటే దిక్కులేని బిడ్డ ప్రార్థన విని ఒక బన్ను కాదు 4 బన్నులు ఇచ్చాడు. ఆ షాప్ యజమాని ఇంటికి వచ్చాడు, చూచాడు, అయ్యో ఇంత బాధపడుతుందా అని ఆయనే తీసుకుని వెళ్ళి ఆ తల్లికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి అలాగా ఆ కుటుంబానికి కావాల్సిన డబ్బులు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆ దినాల్లో డబ్బులు ఇచ్చి ఆ కుటుంబాన్ని, ఆ బిడ్డల్ని పోషించాడు. ఈ ప్రేమమ్మడి యేసు ప్రభు దిక్కులేని దరిద్రుల ప్రార్థన నెట్టివేయడు. ఈ లోకానికి యేసయ్యకి చాలా తేడా ఉంది. ఈ లోకంలో డబ్బున్న వాళ్ళతో స్నేహం చేస్తారు, ఈ లోకంలో పలుకుబడున్న వాళ్ళతో స్నేహం చేస్తారు, ఈ లోకంలో బెల్లం ఉంటేనే ఈగలుంటాయి అంటారు, ఈ లోకమే ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఏంటి ఏమంటారు? ధనం మూలం ఇదం జగత్, డబ్బుంటేనే రా అంటారు. రైలు బండి నడిపేది జెండా, బ్రతుకు బండి నడిపేది పచ్చ నోటు అంటారు. ఈ దేవుడికి జెండా లేదు, నోటు లేదు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఈ దేవుడు వింటాడు. అదే నా యేసయ్యలో ఉన్న గొప్పతనం. ఎంతమంది దిక్కులేని వారు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారిని పోషించాడు, విలువైన వారిగా చేశాడు. చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ టైం చాలదు. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చిన మనము ప్రభుని పాదాలు పట్టుకుందాం. యెహోషాపాతు, యెహోవాయే న్యాయాధిపతి అన్న పేరు కలిగిన వాడు ఆ ప్రభు దగ్గరికి వచ్చాడు. సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు నీవు వెళ్ళే స్థలం ఏంటి? నీవు వెళ్ళిన స్థలం నీకు సహాయం చేసిందా? జ్ఞానము లేదు, ఎవరిస్తారు జ్ఞానం? ఎక్కడికి వెళ్తున్నావు? బలహీనంగా ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? అనారోగ్యంగా ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు వెళ్ళిన స్థలము నీకు సహాయపడుతుందా? రా యేసయ్య దగ్గరికి. దిక్కులేని దరిద్రులను నెట్టివేయడు. ఈ లోకము నెట్టేస్తుంది. సరైన వస్త్రాలు లేకపోతే సరిగ్గా నువ్వు నా దగ్గర పనికిరావు అని నెట్టేస్తుంది. నా హోదా ఏంటి, నా స్టేటస్ ఏంటి, నువ్వేంటి అంటది. నువ్వు నా ఇంటికి రావడానికి తగుదువా అంటది ఈ లోకం. ఏంటయ్యా, అవునా కాదా? నువ్వేంటి, నేనేంటి అంటది ఈ లోకం. కానీ నా యేసయ్య నో నో రా. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, దిక్కులేని సమస్త ప్రజలారా రండి నా దగ్గరికి అంటాడు. ఆ మధ్య నిక్కి అనే పిల్లడి గురించి చెప్పాను మీకు. ఎలాగ అన్న వదిన చదువుకోకుండా భయంకరంగా కొట్టి పని చేయించింది, ఇంట్లో నుండి పారిపోతాడు. అలా వెళ్తుండగా పెద్ద బ్యాచ్ దొరుకుతుంది, వాళ్ళంట పడి గుహలోకి వెళ్ళిపోతాడు, దొంగల బ్యాచ్లోకి. చెప్పానా? గుర్తుందా? చెప్పానా? గుర్తుందా లేదా? నీకు కూడా గుర్తులేదా? అయ్యయ్యో, గుర్తుందా? గుహలోకి వెళితే భయంకర దొంగలో ఉండే వాడి దగ్గర ఉండే భయంకర వంట చేస్తా. చివరిగా ఆడుకోండి దొంగల దగ్గరికి వెళ్తే కొడతారు. చివరిగా అతన్ని పారిపోతాడు బయటికి.
ఒక మూల చర్చిలోకి చలిలో తట్టుకులేక చర్చికి వస్తాడు. ఆ దేవుని సేవకుడు ప్రార్థన చేస్తాడు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు సహోదరుడు అని వాక్యం చెప్తే ఎవ్వరు లేరు చర్చిలో. చలికిది ఆ మూల నొక్కి ఉంటాడు. నన్ను ప్రేమిస్తున్నాడా? నన్ను ప్రేమించేవారు ఎవ్వరు లేరు, నాకు దిక్కే లేదు. మా వదిన ఇలాగ పని చేయలేదని భయంకరంగా కొట్టి, చదువుకోకుండా పని చేయించింది, సరిగా ఆహారం పెట్టకపోతే ఇల్లు వదిలి పారిపోయాను. అలాగా దొంగల గుహలో దొంగలతో కలిశాను, వంట చేయించారు, తర్వాత మాతో దొంగతనం చేయమన్నారు. అలాగా వారు భయంకరంగా కొడితే ఎక్కడి నుండి పారిపోయాను. నన్ను ప్రేమించేవారు లేరు. నిన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు అంటావా? నీ సంగతి తెలుస్తా అనుకుంటా ఆ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాక మెల్లిగా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి తలుపు కొడతాడు. తలుపు తీయగానే పరుగున లోపలికి వెళ్తాడు. కత్తి తీసుకుని నేను పొడి చేస్తా అంటాడు. ఎందుకు అని అడిగినప్పుడు, ఇదిగో ఈరోజు నువ్వేం బోధ చేసావు? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అంటున్నావు, నన్ను ప్రేమించాడు ఎవ్వరు లేరు, నేను దిక్కులేనోడిని. ఆకలి కలమటించాను, నా అనేవారు ఎవరు లేరు, ప్రేమించేవారు లేరు. నువ్వు యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు అంటావా? రా, ఈ పేరు నీ పేరు నిక్సన్, నిక్కీ అంటారు, నిక్కీ రా, భోజనం పెట్టి ముందు స్నాక్స్ ఇస్తాడు. వణిగిపోతున్నాయన్ని హీటర్ పెట్టి కూర్చోబెడతాడు పాస్టర్ గారు. స్నాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత యేసు ప్రభు ఎంత మంచి దేవుడో, ఎలా ఈ లోకానికి వచ్చాడో, ఒకప్పుడు ఆయన ఎలాంటి వాడు, యేసు ప్రభు తనని ఎలా కాపాడాడో, పాపులను రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, ఆయన నమ్మాక ఆయన ఎంత గొప్పని చేశాడో అన్ని యేసయ్య ప్రేమ చెప్పిన తర్వాత భోజనం పెడతాడు, స్నానానికి నీళ్ళు ఇస్తాడు, భోజనం పెడతాడు, ఆయన డ్రెస్ ఇస్తాడు పాస్టర్ గారు. అన్నీ చూచిన అన్నికి కింద పడి ఏడుస్తాడు. నన్ను ప్రేమించేవారు ఎవ్వరు లేరు అనుకున్నాను, నేను దిక్కులేని వాడును అనుకున్నాను. పెద్దయ్యాక నన్ను ఇంత బాధ పెట్టినా వదిన్ని మా చంపేయాలనుకున్నాను. అలాగే పెద్దయ్యాక నా బ్యాచ్ దొంగల గుహలో వాళ్ళని ఎంతో బాధ పెట్టారు, వాళ్ళంతా తేల్చాలనుకున్నాను. ఈ ప్రేమమ్మడి యేసు ప్రభు ప్రేమించేవాడని నాకు ఇప్పుడు అర్థమైంది. యేసయ్య ప్రేమ కలిగిన వాడు కాబట్టే ఆయన కలిగిన మీరు ఈ ప్రేమ నాకు చూపించారు. నేను ఎవరినో మీకు తెలియదు, చంపాలని వచ్చిన నన్ను ప్రేమించావు. యేసయ్య ప్రేమమ్మడి ఏంటో ఆ ప్రేమ మీలో చూచాను. అయ్యా, ఈ ప్రేమమ్మడి యేసు ప్రభు నాకు కావాలి. ఈ దొంగతనాలు మోసాలు నాకొద్దు. దిక్కులేని వానికి దేవుడి దిక్కంట. దిక్కుల్లో మొదటి తూర్పు దిక్కు, దిక్కులేని వారికి దేవుడి దిక్కంట. మనుషుల జీవితాలలో దిక్కు లేదు అనుకుంటున్నావా? నాకెవ్వరు లేరు అనుకుంటున్నావా? ఉన్నాడు యేసయ్య రక్షకుడు, నిక్కిని కాపాడి సహాయం చేసిన దేవుడు. ఆ తర్వాత ఒక పని అప్పచెప్తారు ఆయనకి, ఆ పనిలో చేరతాడు, కష్టపడి పని చేసుకుంటాడు, మంచి పేరు తెచ్చుకుంటాడు. యేసయ్యని నమ్ముకున్న తర్వాత యేసయ్య ప్రేమను చూచాడు ఈ పాస్టర్ దగ్గర. నేను ఎవరినో తెలియదు ఈయనకి, భయం కత్తి తీసుకొని చంపాలని వచ్చిన ఆయన ఇంతగా ప్రేమించాడు. చలికి వణిగిపోతున్న నాకు హీటర్ పెట్టాడు, ఆహారం పెట్టాడు, వస్త్రాలు ఇచ్చాడు, స్నానం చేయమన్నాడు, వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. ఇది కదా ప్రేమ. ఈ ప్రేమ ఎంత ఉందంటే, ఈ నమ్మిన యేసయ్య ఎంత ప్రేమ కలిగినాడో ఆ యేసయ్య నాకు కావాలి. ఆ యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడట, నన్ను ప్రేమించాడట. ఆ యేసయ్యని నేను నమ్ముకుంటా. యేసయ్యని నమ్ముకున్నాడు నిక్కి. దిక్కులేని వారు ఎంతోమందికి కష్టపడి పనిచేసి పెద్ద ఆఫీసర్ అయి దిక్కులేని వారందరినీ చేర్చుకొని యేసయ్య ప్రేమను చాటాడు, చూపాడు. వారందరికీ యేసయ్య ప్రేమను, నేను మీకు తండ్రిగా ఉంటా, నా తండ్రి పరమ తండ్రి మన తండ్రి యేసయ్య అని అనేకులకి యేసయ్య ప్రేమను చూపాడు, చాటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కష్టాలలో దేవునికి మొరపెట్టండి. మళ్ళీ వెళ్దాం 107:6. వారు కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించాను. కష్టాలలో ప్రభువుకు మొరపెట్టండి. ఇశ్రాయేలీయులు కష్టాలలో ప్రభువుకు మొరపెట్టారు. ఐగుప్తు దేశంలో కష్టాలలో ఫరో పెట్టే బాధలు తట్టుకోలేక దేవుడికి మొరపెట్టారు. దేవుడు ఆయన సేవకుడిని పంపి ఐగుప్తు నుండి ఆయన బిడ్డలను విడిపించాడు. ఎక్కడికో తెలుసా? పాలు తేనె ప్రవహించే, కష్టం లేని ఆనందం ఉన్నటువంటి కనాను దేశానికి తెచ్చాడు. ఆ కనాను దేశం ఎలా ఉంది?
ఎలాంటి దేశానికి ప్రభు ఆయన బిడ్డలను తెచ్చాడు? ద్వితీయోపదేశ కాండానికి వెళ్ళిపోదాం. ఎలాంటి దేశానికి ప్రభు ఆయన బిడ్డలను తెచ్చాడు? చెప్పండి. ఆయన ఎలాంటి దేశానికి ఆయన బిడ్డలను తెచ్చాడు? ఓకే, స్వాధీనపరచుకునే దేశము, కొండలు లోయలు గల దేశము. ఏంటంటే ఏం తాగుతుందంట? ఆకాశ వర్ష జలము త్రాగును. నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టే దేశము. ద్వితీయోపదేశ కాండము, ద్వితీయోపదేశ కాండానికి వెళ్ళమ్మా, 11వ అధ్యాయం. అదే చూస్తున్నాను నేను. ఏంటండి ప్రభు చెప్తున్న మాటలండి. 11వ అధ్యాయము 11వ వచనము. మీరు నది దాటి స్వాధీనం చేసుకునే దేశము, కొండలు లోయలు గల దేశం, ఆకాశ వర్ష జలం త్రాగుతుంది, దేవుడే లక్ష్య పెట్టే దేశం. ఆ దేశంలో దేవుని కన్నులు సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దాని మీదే ఉంటాయి. కొండలో లోయలు గల దేశము, విలువైన దేశము. కష్టపడాల్సిన పని లేదు, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. మీరు స్వాధీనపరచకపోయే దేశము, మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం లాంటిది కాదు. నీవు విత్తనములు విత్తి కూడతోటకు నీరు కట్టినట్టు నీ కాళ్ళతో నీ చేతులకు నీ చేలకు నీళ్లు కట్టించితివి. 10వ వచనం చదువుతున్నా. ఏమీ కష్టపడాల్సిన పని లేదు, అన్నీ నేనే చూసుకున్నా. అన్నీ అక్కడే ఉంటాయి, మీరేమి కష్టపడాల్సిన పని లేదు. ప్రభు నమ్మినప్పుడు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, కష్టాలలో ప్రభువుకు మొరపెట్టినప్పుడు, ఈ ప్రభు వారి కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి రా. ఇశ్రాయేలీయులకు సహాయపడ్డ దేవుడు, జడ్జి ముల్లర్ గారి అనాథ శరణాలయంలో సహాయపడిన దేవుడు, అనాథగా తల్లి జ్వరంతో బాధపడుతుంటే దిక్కులేని బిడ్డగా ఉండి మొరపెట్టినప్పుడు బేకరీ యజమానితో మాట్లాడి ప్రభు ఆయనకి ద్వారా సహాయం చేయించిన దేవుడు. యెహోషాపాతు సైన్యమంతా వస్తే దిక్కులేని వాళ్ళమని మొరపెడితే సహాయం చేసిన దేవుడు. ఈ దినము కూడా సజీవుడే. ఆయన దగ్గర రాలేకపోతున్నావు, సహాయం పొందుకోలేకపోతున్నావు, రా. ఆయన దగ్గరికి వచ్చేవాడిని ఎంత మాత్రమైన త్రోసివేయడు. ఆ దేవుని దగ్గరికి రా, ఆయన వేడుకో, సహాయం పొందుకో, సాక్షిగా బ్రతుకు. అలా బ్రతుకున్నట్లుగా ప్రియ ప్రభు సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు చెప్పండి. ప్రభువా, ఈ దినం నాతో మాట్లాడావు, నీకు స్తోత్రం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించవు అని విన్నాను. నాకు దిక్కులేరు, నా జీవితం ఏంటి అనుకుంటున్నాను, నా బ్రతుకేంటి అనుకుంటున్నాను, నా సహాయం ఏంటి అనుకుంటున్నాను, నాకెవరో దిక్కు అనుకుంటున్నాను. నువ్వు ఉన్నావని నాకు అర్థం కాలేదు, నన్ను క్షమించు. నువ్వు నాకున్నావు, ఉన్నవాడును అనువాడును అన్నావు. నాకు నువ్వున్నావు అర్థమయ్యింది. క్షమించు నాయనా, నన్ను క్షమించు. యేసు ప్రభువా, నీ పాద సన్నిధిలో చేరామయ్యా, మీ మాటలు మాకు ఇచ్చావయ్యా. వారి కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి, ఆపదలు ఎన్ని ఆపదలు వచ్చినా ఆపదలన్నిటిలో నుండి వారిని తప్పిస్తాను అన్నావు. అంత మంచి దేవుడు మాకు దొరికావు. ఆపదలలో నుండి వారిని విడిపించాను అన్నావయ్యా. మాకు విడిపించే దేవుడు నువ్వు ఉన్నావు, చాలు. ఆ విశ్వాసంతో ముందుకు సాగటం మాకు నేర్పు. విన్న వాక్యాన్ని ముద్రవేయి, భద్రపరచు, ఫలాలివ్వు. ఎంతమంది దిక్కులేని దరిద్రులై నైనా నిస్సహాయులుగా ఉన్నవారు ఉన్నారు. వారి ప్రార్థన వినే దేవుడవు నీవు. ఇది నా కర్మ, ఇలాంటి భర్త దొరకటం నాకు కర్మ, ఇలాంటి భార్య దొరకటం నాకు కర్మ,
ఏనాడు చేసుకున్నానో, ఇలాంటి పిల్లలు నా కర్మ, ఏ పుణ్యం ఏం చేసుకున్నానో అని ఎంతమంది ఏడుస్తున్నారు. అయ్యా నువ్వు ఉన్నావయ్యా, మాకు దిక్కు మీరే అయ్యా, మమ్మల్ని నెట్టివేయవయ్యా, మాకు మీరే ధైర్యమయ్యా, నా ధైర్యం నీవే యేసయ్యా, కృతజ్ఞత చెల్లిస్తున్నామయ్యా, మీ పాదాల దగ్గరికి వచ్చామయ్యా. నేను వచ్చేసాను, మా నాన్నకు దిక్కేంటి, మా అమ్మకు దిక్కేంటి, మా వాళ్ళకి దిక్కేంటి, వాళ్ళకేంటి, వీళ్ళకేంటి, ఏంటేంటో మనసులో పెట్టుకుంటున్నాం. కాదు, మీరు మాకుంటే చాలు, నువ్వుంటే చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటా, నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ తోడు చాలు, నువ్వుంటే మాకు చాలు తండ్రి. నీవే మా దిక్కు తండ్రి, మమ్మల్ని నెట్టివేయవు తండ్రి, నువ్వుంటే మాకు చాలు తండ్రి. ఆ ధైర్యము, ఆ విశ్వాసం మాకు దయచేయి. మీరు చెప్పారు యెషయా 43వ అధ్యాయం 1-2 వచనాలు, నేను నీకు తోడుగా ఉంటా, భయపడబాకో, దిగులు పడబాకో, జలముల్లో వెళుతున్నప్పుడు నేను తోడుగా ఉంటా, అగ్నిలో వెళుతున్నప్పుడు అవి నీ మీదకి రావు, నేను నీకు తోడుగా ఉంటా. నువ్వు చెప్తున్నావు, చాలు తండ్రి, మీరు మాకుంటే చాలు తండ్రి. ఆ విశ్వాసం మాకు దయచేయి. విత్తిన వాక్యాన్ని ముద్రవే భద్రపరచు ఫలాలి ఏసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మనందరం లేచి నిలబడి యేసే నా పరిహారి షీట్ 2లో 20. ఎన్ని కష్టాలు కలిగినా, కృంగించే బాధలు ఎన్నున్నా, ఇన్ని నష్టాలు శోభించిన ప్రియ యేసే నా పరిహారి, ఆయన నాకుంటే చాలు. వ్యాధులు నన్ను సోకిన, శాంతి కరువైన, శోధకుడు శోధించిన ప్రభువే నా పరిహారి, ఆయన నాకుంటే చాలు. నా జీవితకాలం అంతా యేసయ్య ఉంటే నాకు చాలు. ఓకే, యేసే నా పరిహారి, ప్రియా యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియా యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదిరించినా, పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి. బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువే నా పరిహారి. దేవా నీవు ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు, నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతించెదను. యేసే నా పరిహారి, ప్రియా యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. మధ్యాహ్నం ప్రభు దగ్గర కూర్చొని ఏం చెప్పాలయ్యా, కొంచెం టైమే ఉంది, ఏం చెప్పాలయ్యా, కొంచెం టైమే ఉంది అని ప్రభు పాద దగ్గరికి వెళ్ళా. ప్రభు అన్నాడు, కష్టకాలంలో మొరపెట్టితే ఏం సహాయం చేస్తాను చెప్పు అన్నాడు. ఎట్ట చెప్పాలయ్యా అన్నాను. ఇగో ఇవన్నీ మీ ముందు పెట్టాడు. ప్రభు ఎందుకు మాట్లాడాడమ్మా నాకు తెలియట్లా. ప్రభు దగ్గరికి వచ్చారు. కష్టకాలాల్లో మొరపెడుతున్న ప్రభుకు మొరపెట్టండి. ఆపదలలో నుండి ఎన్ని కష్టాలైనా ఈ ప్రభు మిమ్మల్ని చెప్పండి విడిపిస్తాడు. వచ్చేసిందా నమ్మకం? ఓకే, వెరీ గుడ్. దా చెప్పమ్మా, చెప్పు.
అయ్యగారికి అమ్మగారికి వందనాలు. వెనకమాల గడ్డలు ఎగితే ఆ గడని అంతటితో అని చేసిండు. మీ అందరికి వందనాలు. దేవుని స్తోత్రం. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికి వందనాలు. మొన్న పోయిన శనివారం రోజు, ఆదివారం రోజు చర్చి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రవళికకి ఒళ్ళంతా దొద్దులుగా బాగా మొత్తం శరీరం మొత్తం వచ్చినాయి. వస్తే అమ్మ నీళ్ళు పోసుకుని ప్రార్థన చేసుకుని ఏసురత్వం రాసుకోమ్మా అన్నాం. రాసుకున్న తర్వాత అమ్మ తగ్గట్లేదు, నొప్పులు పడుతున్నాయి అంటే అమ్మ అయ్యగారికి ఫోన్ చేస్తా ఉండని అయ్యగారి చేత ఫోన్ చేయించి ప్రార్థన చేయించుకున్నాము. సరే మళ్ళీ ఒకసారి డాక్టర్ పోయి పోమ్మని ఒక ఇండిషన్ చేయించుకొని వచ్చింది, తగ్గలేదు అని. అయ్యా బుద్ధి లేదని అయ్యా నీకు సాక్ష్యం చెప్పుకుంటాను, అయ్యా తగ్గిపోతేని అనుకున్నా, తగ్గిపోయింది. మీ అందరికి వందనాలు. ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు మన దేవుడు యేసు ప్రభువా. మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. మీరిచ్చిన వాక్కులను బట్టి వందనాలు ప్రభువా. వారు కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను అని విన్నాం. మా ఆపదల్లో విడిపించేది మీరయ్యా. ఈ లోకంలో కష్టాలలో మాకెవరూ సహాయం చేయలేరు. దిక్కులేని దరిద్రులను ఎవరో చేర్చుకోరు. ఈ లోకంలో డబ్బున్న వారిని చేర్చుకుంటారు, పేరున్న వారిని చేర్చుకుంటారు, హోదా ఉన్నవారిని చేర్చుకుంటారు, కానీ పేదలను చేర్చుకునే వారు ఎవరు ఈ లోకంలో ఉండరు. కానీ నాయనా నువ్వున్నావయ్యా. దిక్కులేని దరిద్రులను నిరాకరించవు, వారి ప్రార్థనే విని వారికి సహాయం చేస్తావయ్యా. ఇటువంటి నిన్ను నేను నమ్ముకుంటున్నాం. మాకు సహాయం చేసే దేవుడు నీవు, మా ధైర్యం నీవే. మీ దగ్గరికి వచ్చాం. ఈ సాక్ష్యాలు దీవించండి, మీ కొరకు మమ్మల్ని బ్రతికింప చేయండి. అనేకులు దీవెనగా మమ్మలను మలచండి. ఈ సేవ ద్వారా వాక్కుల ద్వారా మీ నామాన్ని మహింపరచుకోమని మరొకసారి ఆ బలహీనలైన వారిని ముట్టి బాగు చేయండి. అనారోగ్యంగా ఉన్నవారిని స్వస్థపరచండి. ఆర్థిక సమస్యలతో ఉన్నవారి సమస్యలు తీర్చండి. బిడ్డలేని జీవితంలో వారికి బిడ్డలని మీరు ఇవ్వండి. అప్పులో ఉన్నవారి అప్పుల నుండి వారిని విడిపించండి. ఏ సమస్యలతో ఉన్న వారి సమస్యలను మీరు తీర్చండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం ఇవ్వండి. చదువు రాని బిడ్డలకు చదువు జ్ఞానం ఇవ్వండి. ప్రభా, ఏ సమస్యలు ఉన్నా మాకు చాలిన దేవుడవు నీవు. కాబట్టి నిన్ను నమ్ముకొని సహాయం పొందుకొని సాక్షులుగా బ్రతికవారుగా మమ్మల్ని చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుందయ్యా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి కష్టాలలో ఉత్తరం ఇచ్చే ప్రభువుని నమ్ముకొని ప్రభు ద్వారా మేలు పొందుకొని సాక్షులుగా బ్రతుకున్నట్లుగా ప్రభు మనకు సహాయం చేసి మన జీవితం ద్వారా ప్రభువే ఆయన నామాన్ని మహిమపరచుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.